చూడండి, చిన్న ప్రాబ్లం ఒకరికి కాగానే ఒకరికి అయిపోతుంది అనమాట. హెలెన్ మమ్మ ఇది కిందికి మలుచుకోలాగుతుంది మళ్ళీ హెలెన్కి అసలే చాలా కోపంగా ఉంది. ఆ ఊయల్ని అయితే కోపంతో కొట్టేస్తుంది. మెయిన్ ఏంటంటే ఆ ఊయలు ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలేదు మేము. ఆ రెండిస్తే ఒకటైతే బయట పెట్టేసినాము. ఇది ఒకటి సేఫ్ సైడ్ నైట్ బాగా ఇబ్బంది పెట్టినప్పుడు వాడచ్చు కదా అని అట్లా పెట్టినాం. కాకపోతే అది కూడా వాడలేదు. అందుకోసమే వాళ్ళు ఊపినా కూడా మేము సైలెంట్గానే ఉన్నాం. నార్మల్గా అందులో వేసిన తర్వాత అయితే ఊయలు అయితే ఒప్పకూడదంట. వేసిన తర్వాత ఖాళీ ఊయలు ఉంటుంది కదా, మళ్ళీ తర్వాత తీసిన తర్వాత హితాంశ అయితే ఇంటి దగ్గర అయితే అల్లరిగా చేస్తాడు. ఇక్కడ కూడా అల్లరి చేస్తున్నాడు. కాకపోతే కొంచెం అయితే బెంగగా ఉన్నాడు. ఎందుకు తెలుసా, వాళ్ళ అమ్మకు వాడికి అయితే చాలా బాండింగ్ అనమాట. పాపం మా బాండింగ్కి ఏంది మళ్ళీ ఇంకిద్దరు వచ్చినారు అని వాడైతే కొంచెం బెంగగానే ఉన్నాడు. అది అనమాట. ఒకరికి కవర్ అయితే ఇంకొకరికి ఆటోమేటిక్గా కవర్ అవుతుంది. ఒకరి ఒళ్ళు వేడైతే ఇంకొకరికి ఒళ్ళు కూడా వేడవుతుంది అనమాట. అది ఇక అందరికీ తెలిసింది కదా. వీళ్ళకి మాత్రం డిఫరెంట్, ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ కాబట్టి ఒకరికే వస్తారు. ఎందుకంటే వాళ్ళ మాయలు డిఫరెంట్గా రెండు ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఒకటే ఉన్న వాళ్ళకు జలుబు అయితే దగ్గు అవుతుంది. ఎట్లా అంటే హలో బ్రదర్ లాగా అనమాట. ఇక్కడ కూడా అదే హలో బ్రదర్ లాగా, ఇక్కడ కూడా హలో బ్రదరే. ఓ మమ్మీ పైకి ఎక్కకూడదు. మా హెలెన్ అయితే పాపలు అంటుంది ఎప్పుడు ఫోన్ చేసినా కూడా. పాపం చిన్ననే ఇంటి దగ్గర పిల్లలకు స్నానము, ఫుడ్, మాకు ఫుడ్ అన్నీ లాగిందా. ఆ పాపకు చాలా కోపంగా ఉందన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ మేము ఇద్దరం అయిపోయినాము విడిగా అని కొంచెం అయితే కోపంగా అయితే ఉంది. మళ్ళీ ఒక 2 minutes బ్రేక్, ఎందుకంటే కొంచెం బుజ్జిగడికి క్లీన్ చేయాలన్నమాట. మా హితాంశుని తీసుకొని అయితే నేనైతే టీ అంగడికి అయితే వచ్చిన టీ తీసుకోవడానికి. అసలు బయటికి వచ్చింది లేదనమాట. పరిగెట్టడమే పాలపొడి కోసం. వాళ్ళకి అది కావాలి, వాళ్ళకి ఇది కావాలంటే అది ఇది తీసుకురావడం, టెన్షన్ పడడం తప్ప హ్యాపీగా టీ తాగింది కానీ తిన్నది కానీ అసలు లేదన్నమాట. ఇప్పుడైతే కొంచెం హ్యాపీగా ఉంది. రిలాక్స్ అయిన తర్వాత మాత్రమే, మనసు కుదుటపడిన తర్వాత మాత్రమే టీకి అయితే వచ్చినా అనమాట. అందరికీ టీ తీసుకెళ్తానని. మా యథాక్షి గారు అయితే చూడండి అక్కడ ఉండమంటే మాత్రం ఉండలేదన్నమాట. ఎన్ని డేస్ నుంచి ఎత్తుకోలేదు, వాళ్ళు చూసుకోలేదు కాబట్టి వాళ్ళు నాతోనే వచ్చినాడు. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా వద్దుగా చెప్తే కూడా ఏడుస్తున్నారు. బంగారు రాజు హెలెన్ అయితే వాళ్ళ పెద్దనాన్న దగ్గర ఉంటాడు. అట్లా కొంచెం అయితే ప్రాబ్లం అయింది. అయినా కూడా కానీ ఏదైనా కూడా మనకు దేవుడు అంత మంచిగా చేస్తాడు కాబట్టి కొంచెం బాధ అయినా కూడా అంత హ్యాపీనెస్ అయితే ఇస్తాడు. నేను అదే ఫస్ట్ నుంచి కూడా నమ్ముతా. అదే కూడా నిజమైంది అనమాట. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇక లతకైతే పాలు, మాకైతే టీ అయితే తీసుకొని వెళ్తున్నాను అనమాట. అట్లా ఖాళీ ఉయ్యాలి ఊపొద్దు మమ్మీ. ఒరి మమ్మీగా పాపలేరే ఉమ్మో తగిలించుకుంటే పాపలేరు మమ్మీ. పాపలేరి పాపలేరి. మా హెలెన్ అయితే పాపలట. పాప అమ్మ హితాంశు నువ్వు అడిగి పాలు ఇచ్చొచ్చినామా? ఇచ్చేసిన. హెలెన్ వద్దు మమ్మీ, లే హెలెనుడు లేరు. మళ్ళా చిన్నన్న, మా కోడలు వాళ్ళ భర్త, హెలెను, యతాంశు అందరూ అయితే మళ్ళీ పిల్లల ఆసుపత్రికి అయితే చేంజ్ అయిపోయినారు. ఇక్కడైతే ఇప్పుడు అంతా పీస్ఫుల్గా, అసలు సౌండే లేదు కదా. మొత్తం హాస్పిటల్లో కూడా గందరగోళమే లేదన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచి ఫోన్ అయితే వచ్చిందనమాట. మెడిసిన్ అయితే ఇవ్వాలి కాబట్టి ఎప్పటికప్పుడు అయితే మార్నింగ్ ఈవినింగ్ మెడిసిన్ వాళ్ళు రాసిస్తూ ఉంటారు. మనం మెడిసిన్ అయితే తీసుకురావాలి కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్గా వాళ్ళకి ఫోన్ చేస్తూ ఉండాలి, కాంటాక్ట్లో ఉండాలి. ఫస్ట్ డెలివరీ అప్పుడైతే మొత్తం అక్కడే ఉన్నాం, 24 hours పిల్లల ఆసుపత్రిలోనే ఉన్నాం. లత దగ్గర మాత్రము మా అక్క ఉందన్నమాట. అప్పుడు నేను అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నా. ఇప్పుడు మాత్రం అట్లా ఇబ్బంది ఏం లేదు. ఎందుకనంటే ఇద్దరు ఒక ప్లేస్లో ఉంటే ఇబ్బంది, కానీ ఒకరు ఒక దగ్గర ఉంటే అసలు ఇబ్బంది ఉండదు కదా. అయినా కూడా లత అయితే చాలా మూడీగానే ఉంది. ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. ఇక్కడ డొక్కలు ఉంటాయి కదా, అవి ఎగిరేయడము, ఎక్కువ బ్రీతింగ్ లాగా అనడము, అట్లా జరగడం వల్ల మళ్ళీ తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. వాళ్ళు ముందైతే 2 hours అబ్జర్వేషన్ చూసిన తర్వాతనే ఇస్తుండ్రు, మొత్తం రికవర్ అయిన తర్వాతనే. అది ఇంకొకటి ఏంటంటే మెడిసిన్ కూడా మేము ఒకటే చెప్పినాం. ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు టక్మని రాకపోయినా కూడా మీరు మెడిసిన్ తీసుకోండి, మేము వచ్చిన తర్వాతనైనా డబ్బులు పే చేస్తామని. ఎందుకంటే చిన్న పిల్లల్ని పెట్టుకొని ఇంటి దగ్గర ఉండాలి, నేను లతను పట్టుకొని ఇక్కడ ఉండాలి. మాకు ఇబ్బంది అయితే మళ్ళీ వెంటనే చిన్నకి ఫోన్ కొడతా. వాళ్ళు నాకు ఫోన్ కొట్టినా హాస్పిటల్ నుంచి, లేకపోతే చిన్న కొట్టినా వాళ్ళు ఎనీ టైం వచ్చేస్తున్నారనమాట. మెయిన్గా అయితేనండి నేను అనుకునేది అయితే
దేవుడైతే మాకైతే బాగా హెల్ప్ చేస్తున్నాడు, అదే అనుకుంటున్నాను నేను. ఫస్ట్ మీద ఇప్పటికైతే నేనైతే చాలా ధైర్యంగా ఉన్నా. ఫస్ట్ డెలివరీ అప్పుడైతే ఇంత లేదు, కాకపోతే చాలా షివరింగ్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఇక మళ్ళీ వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని మాత్రం ఏం మనసులో లేదు అని నేను అనుకుంటున్నా, కానీ బయటికి చెప్పట్లేదు అని నేను అనుకుంటున్నా అంతే. ఎందుకంటే ఉంటుంది ఖచ్చితంగా, కాకపోతే ఏంటంటే మనం ఇక ఏం చేయలేము, ఫోర్స్ చేయలేము, అడగలేము, ఏం లేదు. ఎక్కువ కదిపితే కూడా మళ్ళీ ఏడుస్తుంది, ఎందుకు వచ్చిందని నేనైతే సైలెంట్గానే ఉంటున్నా. అది ఇక నాకు ఏమైతే ఏం అర్థం కావట్లేదు. లతకైతే నైట్ అయితే ఓన్లీ ఇడ్లీ ఎర్రకారం అనమాట. ఎర్రకారం అంటే మరీ అంత గొడ్డు కారం లాగా ఉండదు, బాగుంటుంది. మధ్యాహ్నం అయితే రసం అన్నము అట్లా. చిన్న చేస్తున్నాడు, మా కోడలు చేస్తుంది. అంటే చిన్న రైస్ చేసినా మా కోడలు అయితే కర్రీ చేస్తుంది అనమాట. తనకు ఏది తినొచ్చో దాన్ని బట్టి అయితే. ఈరోజు ఫ్రూట్స్ కూడా తినమన్నారు కదా, ఈరోజు ఫ్రూట్స్ కూడా తినమన్నారు అనమాట. ఏదైనా నీకు నచ్చిన ఫ్రూట్, ఏదైనా యాపిల్ అయినా కానీ ఏదైనా ఒక ఫ్రూట్ తిను, ఇక నుంచి అంత డైట్ ఏం లేదు, నువ్వు ఎంత బాగా తిని ఎంత బాగా కోలుకుంటే అంత బాగుంటుంది అని చెప్పినారనమాట. నేను ఫ్రూట్సే మర్చిపోయాను, అక్కడికి పరిగెట్టడం ఇక్కడ పరిగెట్టడం. పాల బుడ్డి కోసం అయితే ఎంత పరిగెట్టినానో, చుక్కలు కనబడ్డాయి. ఏడుపు ఒక్కటే నాకు ఇక బ్యాలెన్స్గా ఉందన్నమాట. ఎందుకనంటే పాల బుడ్డి లేకుండా నేను ఏం చేసిన అంటే హాట్ వాటర్, అంటే పిల్లల కోసం హాట్ వాటర్ తీసుకొని వచ్చాం హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు. ఆ హాట్ వాటర్ వాళ్ళు వచ్చినప్పుడల్లా హాట్ వాటర్ తీసుకొని వస్తున్నారు, వాళ్ళు తాగుతారని. వాళ్ళకి బుడ్డిలో పోషిస్తాం కాబట్టి ఇక్కడ కూడా హాట్ వాటర్ కావాలి కాబట్టి ఈ హాట్ వాటర్ మాకు చాలా యూజ్ అయినాయి. కాకపోతే ఏంటంటే అవి ఒక గ్లాస్లో కలుపుదామంటే ఉండలు ఉండలు కట్టేస్తుంది. సరేలే ఎట్లా అట్లా కలిపి తాగిపోయచ్చు అంటే, పిల్లర్తో తాగిపోయాలంటే సింగిల్ పిల్లర్ దొరకదంట, ఓన్లీ అదేంటి సిరప్తో ఉండే పిల్లర్ మాత్రమే దొరుకుతుంది కదా. అది ఇబ్బంది అయింది. ఏ మెడికల్ షాప్లో అడిగినా కూడా లేదు, సిరప్ తోటే పిల్లర్ ఉంటుంది కానీ నార్మల్గా అయితే పిల్లర్ అయితే ఇయ్యరని చెప్పినారు. మళ్ళీ నర్సు దగ్గరికి వచ్చి, మేడం అందరు ఇట్లా అంటున్నారు, మీరైనా ఒక పిల్లర్ ఇవ్వండి మేడం అంటే. పాల డబ్బా తీసుకోండి అంటే పాలు ఎక్కువ వస్తాయి కాబట్టి వాళ్ళు తీసుకోగలుగుతారు, ఆ గుట్టక వేయాలి కదా అంటే. లేదు వాళ్ళు తీసుకోగలుగుతారు, మదర్ దగ్గర నుంచి ఎట్లా మిల్క్ తీసుకుంటారో పాల డబ్బాల నుంచి కూడా అంతే, కొంచెం ఎక్కువ వస్తాయి, ఏం ఇబ్బంది ఏం లేదు అని చెప్పినారనమాట. అప్పుడు పోయి పాల డబ్బా తీసుకొచ్చి ఎన్నిసార్లు పరిగెత్తినాను. అబ్బా, మెయిన్గా ఏంటంటే డెలివరీ కాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినామండి పిల్లల ఆసుపత్రికి అయితే. అబ్బా, అప్పుడంటేనేమో ఆటోలో వెళ్ళిపోయినాము, ఇప్పుడు ఇక 2 పిల్లలు ఉన్నారు, ఎట్లా ఏమి మాకేం తోచలేదన్నమాట. కోడలు వాళ్ళు పట్టుకున్నారు, మేమైతే ఎత్తుకొని పరిగెట్టినాము. అది ఒక హ్యాపీనెస్, ఒక టెన్షన్, ఒక బాధ అన్నీ అన్నమాట. తండ్రి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అది సంతోషంతో కూడిన ప్రాబ్లమ్స్. తల్లి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, వాళ్ళకి మరొక పునర్జన్మ అనమాట. మనం ఏం చేస్తాం చెప్పండి, ఎందుకంటే ఇక మన చేతిలో ఏం లేదు కదా. ఇంకా దీనికి మించి నా దగ్గర ఆన్సర్ అయితే లేదండి. సంతోషం అంటే సంతోషం ఉండదు, కాకపోతే 100 బాధలోంచి 50% అయితే కవర్ అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను.